దేవుని యొక్క మాటను విశ్వసించే హృదయం కావాలా, విశ్వసించిన హృదయంలో నుంచి మాట్లాడే నోరు కావాలా దేవునికి. అదే ప్రభు అక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, ఇక మీదట నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక అని చెప్తే అది వేలు మొదలుకొని ఎండిపోయింది. నేను చెప్తే కాదు నాయనా, మీరు చెప్తే కూడా జరుగుతుంది. ఎవడైనాను ఈ కొండను చూసి, కొండను పోలిన సమస్యలను చూసి, కొండను పోలిన వ్యాధులను చూసి, కొండను పోలిన పరిస్థితులను శమనాలను చూసి మీరు చెప్తే కూడా జరుగుతుంది. నాకెట్లయితే పనిచేస్తుందో దేవుని యొక్క వాక్యము, ఎంత సమానత్వం చూశారండి, దేవునికి ఎంత ప్రేమ అండి. ఎవరిని వేరు చేసి చూడలేదు, ఎవరికి పశ్చాత్తాపం చూపలేదు. ఏమంటున్నాడో తెలుసా, నేను మాట్లాడితే జరగడం కాదు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు వాయిస్ ఇస్తే, నువ్వు శబ్దం ఇవ్వగలిగితే, నీ హృదయపూర్వకంగా వాక్యాన్ని విశ్వసించి నీ నోరు తెరిచి వాక్యాన్ని నువ్వు ఉచ్చరించగలిగితే, నేను మాట్లాడినప్పుడు ఎట్లా జరిగిందో నువ్వు మాట్లాడినప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ప్రభువు నందు మీ విశ్వాసము గొప్ప కార్యాలను మీరు చూసేటట్లు చేస్తుంది. హల్లెలూయా. మీరెన్నటికీ చూడని అద్భుత కార్యములు దేవుడు చేయడానికి సమర్థుడు. మీరెప్పుడు చూడని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. ఆయన దగ్గర శక్తి బలం ఉంది ఆయన దగ్గర. అయితే మన దగ్గర ఏం కావాలంటే విశ్వాసం కావాలా. అయితే బైబిల్ ఏం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసం మృతమాట. పరిశుద్ధ గ్రంథంలో మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఇందాక 22వ వచనం మనం ఒకసారి చదువుదాం మరొకసారి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే మాటను మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి సంభవం ఏంటంటే, యేసు ప్రభు అందుకు యేసు అనే మాటతో 22వ వచనం ప్రారంభమవుతుంది. ఎందుకు వరకు యేసు ఆ మాట అంటున్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లనెను అంటూ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అంటున్నాడు. ఏ విషయంలో, ఏ సందర్భంలో యేసు ప్రభు ఈ మాట వారితో చెప్తున్నాడని మనం ఒకసారి ఆలోచన చేస్తే, 12వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదువుదాం చూడండి. మరునాడు వారు బెతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయో కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. జాగ్రత్తగా గమనించండి. బెతనయ్య నుండి యేసుప్రభు మరునాడు అక్కడి నుంచి వెళ్తుంటుండగా యేసుప్రభుకు ఆకలి ఉన్నాడంట. ఆయన యేసుప్రభుకు ఆకలి అయింది ఏంటి? యేసుప్రభు దేవుడు కదా. ఆయన దేవునికి ఎక్కడైనా ఆకలి అవుతుందా? కానీ బైబిల్లో ఏం రాయబడింది అక్కడ? ఆయన ఆకలి కొని అనే మాట రాయబడింది. మామూలుగా ఆకలి ఎవరికైతుందండి? జీవరాశులన్నిటికీ ఆకలి అవుతుంది. ఈ భూమి మీద ఏ ఏ జీవరాశులు ఉన్నాయో వాటన్నిటికీ ఆహారం అవసరం. బ్రతుకుతున్న మనకు కూడా ఆహారం అవసరం. ఇక్కడ యేసుప్రభు కూడా ఆకలైంది. అయితే యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు అనే మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది మనకేం చూపిస్తుందంటే, యేసుప్రభు వారు 100% మనిషి, 100% దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 100% మనిషి, 100% దేవుడుగా ఉంటున్నాడు. అయితే మానవరీత్యా ఆయన ఏమైందంటే, మానవుడిగా ఉన్నందుకు, మానవునిగా ఈ లోకానికి వచ్చినందుకు, ఒక మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్నందుకు ఆయనకు ఆకలి అయింది. అయితే మార్గంలో పోతున్నారు, శిష్యులు కూడా వెంట వస్తున్నారు. శిష్యులు కూడా ఆయనతో పాటు వస్తున్నప్పుడు ఆయన ఆకలి కొన్నప్పుడు కొంచెం దూరం ఇట్లా చూసినప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఆ అంజూరపు పండ్ల యొద్ద ఏదైనా దొరుకునేమో అని ఆ చెట్టు దగ్గరికి పోతే ఫలాలు లేవు.
ఎందుకు ఫలాలు లేవు అక్కడ? ఎందుకు అక్కడ ఫలాలు లేవు అంటే అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదు. కాలాలను సృష్టించిన సృష్టికర్త, ఋతువులను ఏర్పాటు చేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త, ఈ బ్రహ్మాండమునే అద్భుతంగా సృష్టించిన దేవునికి ఏ కాలంలో ఏ పండ్లు కాస్తాయో ఆయనకు తెలియదు అంటారండి? ఖచ్చితంగా తెలుసు. తెలుస్తుందా? తెలుస్తుంది. కానీ ఆయన ఆకలి కొని ఆ చెట్టు దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఒక్క ఫలం కూడా ఆయనకు దక్కనప్పుడు ఆయన అక్కడ చూడడం జరుగుతుంది. ఎందుకంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు అనే మాటను మనం చూడగలిగాం. అయితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? 14వ వచనం చూడండి. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఈ మాటకు అర్థం ఉందా అండి? అది అంజూరపు పండ్ల కాలం కాదు. అంజూరపు పండ్ల కాలం కానప్పుడు అంజూరపు పండ్లు కాస్తాయండి? అది అంజూరపు పండ్ల కాలమే కాదు. అంజూరపు పండ్లు ఎట్లా కాలుస్తాయి? సరే, ఇది అంజూరపు పండ్ల కాలం కాదు కదా, కాబట్టి అంజూరపు పండ్లు ఇక్కడ లేవు, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని ప్రభు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా చేయలే. ఆయన ఏదో సంథింగ్ చేస్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడంటే, ఇక మీదట ఎన్నటికి నీ ఫలాలు ఎవరు తినకుందురుగా కానీ ఆ చెట్టుతో మాట్లాడుతున్నాడు. అరే, నీ పక్కనున్న శిష్యులకు ఏమైందంటే, చెట్టుతో మాట్లాడుతున్నాడు ఏంది ఈయన? ఇది అంజూరపు పండ్ల కాలం కాదు కదా, ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా? ఇది అంజూరపు పండ్ల కాలం కాదని అందరికీ తెలుసు. వచ్చినాడు, దాని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసినాడు? అంజూరపు పండ్లు లేవు. సరే, ఇది అంజూరపు పండ్ల కాలం కాదు కదా అని మర్యాదకి వెళ్ళిపోతే అయిపోయేది కదా. అట్లా చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇక మీదట ఎవరు నీ ఫలాలు ఎప్పటికీ తినకుందురుగాక అనే మాటను అక్కడ చూడగలుగుతున్నాం. దాని కిందనే ఒక మాట రాయబడింది చూడండి. ఇది ఆయన శిష్యులు విన్నారు. ఎవరు విన్నారు? శిష్యులు విన్నారు. పక్కనున్న శిష్యులు విన్నారు. ఏమని? ఆయన అంజూరపు చెట్టును శపిస్తున్నప్పుడు ఆయన శిష్యులు విన్నారు. వాళ్ళు వినేటట్లు కావాలనే ఆ క్రియని చేశాడు. అంటే ఏదో ఒక పాఠాన్ని దేవుడు అక్కడ నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించండి. ఆ ఆధ్యాత్మిక విషయాలను గ్రహించినప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆధ్యాత్మిక విషయాలను మనం గ్రహించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ అధ్యాయం, దయచేసి క్షమించండి, 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం చూడండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనను. ఏం చెప్పిందండి మరియమ్మను ఆరాధించే వాళ్ళు చూస్తాం కదా. మీరు కూడా యేసుప్రభుని నమ్ముతారు, కానీ మీ దాంట్లో కూడా విగ్రహాలను ఆరాధిస్తారంటారు కొంతమంది. విన్నారండి? మీరు యేసుప్రభు నిజమైన దేవుడు అని మీరు అంటారు, విగ్రహారాధన తప్పని మీరే అంటారు, మళ్ళీ మరియమ్మను కూడా మీరే ఆరాధిస్తారు అని అంటారు. మరియమ్మను ఆరాధించకూడదండి. మరియమ్మ దేవుడు ఈ లోకానికి రావడానికి ఉపయోగించుకున్న ఒక మంచి సాధనము. దేవుని దృష్టికి ఆమె దయ పొందింది. దేవుడు ఈ లోకానికి రావడానికి ఎవరైనా చూసినప్పుడు మరియమ్మ దయ పొందింది దేవుని వలన. అందుకోసం దేవుడు ఆమెను ఉపయోగించుకొని ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇప్పుడు మరియమ్మను ఆరాధించకూడదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించాలి. అయితే మరియమ్మను ఆరాధించే వాళ్ళు ఏమంటారండి? ఇక్కడ చూసారా, ఆ కానా అనే ఊరిలో విందు జరిగినప్పుడు ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎవరు వచ్చినారు? మరియమ్మ వచ్చింది. మరియమ్మ గారు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తుంది ప్రభుతో. దానికి ప్రభు ఏమంటాడండి? నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. అయినప్పటికీ కూడా రాతి బాణాల్లో వాళ్ళతో నీళ్లు నింపమన్నాడు, నీళ్లు పోశారు, అది ద్రాక్షారసం అయిపోయింది. అంటే దేవుని సమయం రాకపోయినా కూడా మనకు అద్భుతాలు జరగడానికి కారణం ఎవరు? మరియమ్మ. అందుకోసం మరియమ్మను ఆరాధించాలంటారు. అది తప్పు అంటాను నేను. యాక్చువల్లీ ఈరోజు మన సబ్జెక్ట్ అది కాదు. మిమ్మల్ని దృష్టిని మళ్ళించను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసుప్రభు అక్కడ ఉన్నాడు కానా అనే విందులో. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. శిష్యులతో ఆయన ఏమంటాడంటే, రాతి బాణల్లో నీళ్లు నింపండి అంటాడు. ఏమంటాడు? రాతి బాణల్లో నీళ్లు నింపండి అంటాడు. నీళ్లు నింపినప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయమని చెప్పింది మరియమ్మ. శిష్యులతో ఏమని చెప్పింది? ఆయన ఏదైతే మీతో చెప్తాడో అది
చేయండి. రాతి బాణాల్లో నీళ్ళు నింపమంటే వాళ్ళకి ఏమనిపించింది కదండి? ద్రాక్షరసం అయిపోయిందని చెప్తే నీళ్ళతో బాణాల్లో నింపమంటే ఏమన్నా అర్థం ఉందా? ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు ఈయన. ద్రాక్షరసం లేకపోతే ద్రాక్ష బాటిల్ కొనుకరాపోండి, ద్రాక్ష పండ్లు ఆడున్నాయి తీసుకురాపోండి అని చెప్పాలి, కానీ నీళ్లు నింపండి రాతి బాణాలు అంటాడేంటి ఈయన అన్నవాళ్ళు సనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అయితే జాగ్రత్తగా గమనించండి. ఒక తాత తన మనవన్ని పిలిచి ఒక వైరు బుట్టనిచ్చి దీంట్లో నీళ్లు నింపకరాపో అని చెప్పినాడంట. ఏమన్నాడు? వైరు బుట్ట ఎట్లుంటుందండి? బొక్కలు బొక్కలు ఉంటుంది, దానికి హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ తాత ఏం చెప్పినాడంటే, నాయన ఇట్లా రా అన్నాడు, దీని నిండా నీళ్లు నింపకరాపో అన్నాడు. తాత నువ్వు కావాలని చెప్తున్నావు కదా నాకు, దీంట్లో ఎట్లయినా నీళ్ళు నిలబడతాయా అని అంటాడు. నువ్వు ఫస్ట్ ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే దాంట్లో నీళ్లు నింపుకొని రాపో అంటాడు. కాబట్టి ఈ మనవడు పోయి ఏం చేస్తాడంటే నీళ్ళ దగ్గరికి పోయి దాన్ని నింపి పైకి తీసి తలకి నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? అది వైరు పుట్ట హోల్స్ ఉన్నాయి. మళ్ళీ అట్లే 4 సార్లు ఎందుకు మా తాత చెప్పినాడు చేద్దాం తట్టుకో అని చెప్పి మళ్ళీ ముంచినాడు, మళ్ళీ తీస్తున్నాడు, దాంట్లో నీళ్లు నిలబడము. తాత నువ్వు చెప్పినావు కానీ దాంట్లో నీళ్లు మాత్రము నిలబడతలేదు, ఇదిగో తీసుకో వైరు పుట్ట అంటే, ఆ తాత ఏ ఉద్దేశంతో చెప్పినాడంటే ఆ వైరు పుట్ట దుమ్ముతో మసితో ఉంది, అతన్ని పోయి దీని నిండా నీళ్లు తీసుకురాపంటే అతను 10 సార్లు దాన్ని ముంచి తేలేసరికి కొత్త వైరు పుట్టలాగా తయారైపోయింది అది. హల్లెలూయా. ఆ తాత చెప్పిన ఉద్దేశము ఆ ఉద్దేశం కొరకు ఆయన చెప్పినాడు. అయితే ఈ మనవడు ఏం చేయాలంటే తాత చెప్పింది చేయాలి, ఇంకంతే. తాత చెప్పినట్లు చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్లు ఏం చేయాలా? నీళ్ళు పోయండి అంటే నీళ్ళు పోయాల. అది ఏ అర్థంతో చెప్తాడో అది దైవ సంబంధము, దైవాధీనంలో ఉంది. కాబట్టి మనకు ఏదైతే ఆజ్ఞ వచ్చిందో ఆ ఆజ్ఞను మనం చేయాలా. అది చేసినప్పుడు దాని వలన వచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందంటే రాతి బాణాల్లో నీళ్లు నింపండి అన్నాడు. ఇప్పుడు రాతి బాణాల్లో నీళ్లు నింపండి అన్నాడు. ఈ సనుకున్న శిశువులనే పిలిచి నీళ్లు తీసుకుపోయి ఇప్పుడు పెళ్లి ప్రధానికి ఇచ్చి ఈ పొండి అన్నాడు. నీళ్ళు పోయమన్నాడు, ఈడికే ఆశరికి వచ్చింది. మళ్ళీ నీళ్లు ముంచుకుపోయి వాళ్ళకి ఏమంటున్నాడు అని చెప్తే నీళ్లు ముంచుకుపోయి అక్కడికి ఇచ్చి వాళ్ళు తాగేటప్పుడు ఇదివరకు ఎప్పుడు చూడని మధురమైన ద్రాక్ష రసము వాళ్ళు తాగడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు విశ్వాసము ఎట్లుండాలంటే ప్రభువునందు మీ విశ్వాసము గొప్ప కార్యాలను మీరు చూసేటట్లు చేస్తుంది. హల్లెలూయా. మీరెన్నటికీ చూడని అద్భుత కార్యములు దేవుడు చేయడానికి సమర్థుడు. మీరెప్పుడు చూడని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. ఆయన దగ్గర శక్తి బలం ఉంది ఆయన దగ్గర. అయితే మన దగ్గర ఏం కావాలంటే విశ్వాసం కావాలా. అయితే బైబిల్ ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసం మృతం అంట. విశ్వాసం ఉంది మీలో, అది బయటకు చూపి అంటే ఎట్లా చూపించాలండి? యేసుప్రభు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం. ఎన్ని రోజులైంది నమ్ముకుందంటే పలానా రోజులైంది. మా తాతలు ముత్తాతలు కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే. మేము పుట్టుకతోనే క్రైస్తవులం, మేము విశ్వాసులం. ఇంగ్లీష్లో అయితే బిలీవర్స్ అంటాం. బిలీవర్స్ అంటే విశ్వాసులం. బిలీవర్స్కు బిలీవ్ ఉండాలి కదా లోపల. హల్లెలూయా. బిలీవర్స్కి ఏముండాలో లోపల బిలీవ్ ఉండాలా, అంటే విశ్వాసము ఉండాలా. విశ్వాసం ఒట్టిదైతే, విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతము అంటున్నాడు ప్రభు. యాకోబు పత్రికలో మీరు చదవచ్చు ఆ మాట. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. అంటే విశ్వాసం ఎప్పుడు కూడా క్రియ చేస్తుంది. అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైన పాఠం అన్నమాట. అదే యేసుప్రభు మార్క్స్ వార్తలో నేర్పిస్తున్నాడు. ఒకసారి అక్కడ తిప్పండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడం అనే మాట మనం చదివినాం కదండి. పైన జరిగిన సంభవాన్ని అంతా మనం విన్నాం ఇందాక. అంజరపు చెట్టుని శపించడం, అది ఆయన శిష్యులు విన్నారంట. ఆయన శిష్యులు విన్నారు. అయితే 20వ వచనం చదువుతాం చూడండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఏ అంజూరపు చెట్టు అండి? అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిందంట. ఏది? మరునాడు పొద్దున అదే మార్గాన పోతుంటే నిన్నటి దినాన యేసుప్రభు మాట్లాడినాడు కదండి. నిన్నటి దినాన యేసుప్రభు మాట్లాడినాడు కదా ఆ చెట్టును చూసి, ఇక మీదట ఎన్నటికి నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక అని నిన్న మాట్లాడినప్పుడు వాళ్ళకు వెర్రితనంగా ఉంది. ఇది అంజూరపు పండ్లు కాలం కాకపోయినా ఈయన ఎందుకో మాట్లాడుతున్నాడు, సరేపై ఏదన్నా కానీ అని చెప్పి పోయినప్పుడు మళ్ళీ పొద్దున అదే మార్గాన తిరిగి ఊరికి పోతుంటే ఉన్నటువంటి శిష్యులు ఆ చెట్టు వైపు చూసినారు.
ఆ శిష్యులలో కూడా ఎవరు చూసినారంటే పేతురు. పేతురు ఎటువంటి వాడండి? పేతురు దుడుకోడు, మామూలు దుడుకు కాదు. పేతురు దుడుకోడు. యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే వాళ్ళ చెవిని నరికేశాడు కదా, కత్తి తీయడం, చెవిని నరకడం, వెంటనే కత్తి తీసుకుంటాడు. దుడుకు ఎక్కువ. కాబట్టి పేతురికి ఏమో ఆలోచన వచ్చింది, నిన్నటి దినాన అంజూరపు పండు దగ్గరికి పోయి ఏదో కొంతసేపు మాట్లాడి వచ్చినాం కదా అని చెప్పి అందరూ పోతా ఉంటే ఆ చెట్టు వైపు చూశాడు. చూస్తే అది వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసిరంట. ఎట్లా ఎండిపోయింది? వేళ్ళతో సహా ఎండిపోయి కింద పడిపోయింది. ఇప్పుడు 21 వచనం చదవండి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను. అందుకు ఇప్పుడు యేసుప్రభు ఏమనాలండి? ఏమనాలి? మామూలుగా అంటే నేను దేవుని కుమారుడను కాబట్టి నేను మాట్లాడితే జరుగుతుంది అనాల, అంతే కదండి. నాకు నచ్చలే, ఆ చెట్టు ఫలాలను ఇవ్వలే కాబట్టి దాన్ని శపించినాను. నేను దేవుని కుమారుడను, నేను ప్రభువును, నేను ఏం మాట్లాడితే అది జరుగుతుంది కాబట్టి అది వేలు మొదలుకొని ఎండిపోయింది అని ప్రభు చెప్పాలి. యాక్చువల్లీ జరిగిన సంభవాన్ని బట్టి ప్రభు చెప్పాల్సింది అదే. అది నిన్నటి దినాన మనకి నిరుత్సాహపరిచింది కాబట్టి దాన్ని అట్లా చేసిన, నేను శపించిన అని ప్రభు అట్లా చెప్పాలా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇటువంటి వచనాలు చదివి దేవుడు శపిస్తే, దేవుడు ఎక్కడైనా శపిస్తాడా అండి? శపిస్తాడా? దేవుడు ఎప్పుడు కూడా శపించడు. శాపాన్ని మనమే కొని తెచ్చుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు కూడా శపించడు. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ చదివి చూశారండి, యేసుప్రభువుకు నచ్చకపోతే శపిస్తాడు, లేకపోతే ఆయనకి ఇష్టం ఉంటే బాగు చేస్తాడు, ఇష్టం లేకపోతే శపిస్తాడు అని ఆయన అనుకుంటారు. కానీ ఇక్కడ నేర్పించే పాఠం అది కాదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడున్న మనలో ఎవరిని కూడా దేవుడు శపించాలని కానీ, లేకపోతే బొమ్మ బొలిసేసి ఈరోజు బొమ్మ వచ్చింది కాబట్టి ఈమెకు తిప్పలు పెడితేనే సరిపోతుంది, ఈరోజు బొలుసు వచ్చింది కాబట్టి ఈరోజు ఈయనని తిప్పలు పెడితేనే సరిపోతుంది అని చెప్పి మనకి రోజుకి ఎవరికొకరికి పార్సల్ కట్టుకుంటూ పరలోకంలో దేవుడు కూర్చోలే ఎవరిని శపిద్దామా అని. హల్లెలూయా. శపించడానికి దేవుడు లేడండి పరలోకంలో. ఆయన శపించే మనిషి అయితే మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం శపించే దేవుడు అయితే మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించడు. శపించేవాడైతే అంత భారమైన సిలువను మోయడు. శపించేవాడైతే మన కొరకు కొరడా దెబ్బలు తినడాయన. శపించేవాడైతే కలువరి సిలువలో తన ప్రాణం పెట్టేంతగా తన ఒంట్లో ఉన్న రక్తమంతా దారపోతున్నా కూడా ఆయన ఓర్చుకున్నాడు. శపించేవాడైతే. జాగ్రత్త గమనించండి. యేసుప్రభు శపిస్తాడు చూడండి అంటారు. నేను అట్లా చెప్పను. నా బోధన కరెక్ట్గా ఉంటుంది, మన బోధన కరెక్ట్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే మన ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే దేవుడు శపించడండి. మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటేనే తప్ప దేవుడు శపించడు ఎప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మార్గంలో మనం వాహనం వేసుకొని వెళ్తున్నాం అనుకోండి. అతడు పాపం వెనకలు వచ్చే వ్యక్తి పొరపాటును తగిలించాడు. ఎక్కువ డ్యామేజ్ కాలేదు, మనకైతే దెబ్బలు తగలలేదు, చిన్న బండికి తగిలించినాడా అని అనుకుంటే ఇప్పుడు అక్కడ ఒక సంభవం జరిగింది. ఏం జరిగింది? తగిలించిన వ్యక్తిని ఈ బండి మీద వెళ్తున్న నేను అనుకోండి, నేను బండి మీద వెళ్తున్నా, నా వెనకాల ఎవరో కొంచెం తగిలించారు నా బండి. నేనుండి అతన్ని తిట్టినా, నీకేమన్నా బుద్ధి ఉందా, తెలివి ఉందా, వివేకం ఉందా, ఎట్లా నడపాలనో బండి తెలియదా, నీకు ఎట్లా బండి తోలాలో నీకు తెలియదా, చూసుకొని నడపక్కర్లేదా అని చెప్పి ఇంకా కొన్ని ఎక్స్ట్రా మాటలు కూడా నేను మాట్లాడినాను అనుకున్న తర్వాత, సరేనండి క్షమించండి, పొరపాటైంది నాది, నేను చూసుకోకుండా వచ్చినాను, సడన్గా మీరు అక్కడ ఉన్నారు, నేను మీకు తగిలింది అని చెప్పి అతను మనల్ని క్షమాపణ కోరి వెళ్ళిపోయినాడు అనుకుందాం. అక్కడికి క్షమాపణ వచ్చింది, అక్కడికి క్షమాపణ సరిపోయింది. అట్లా కాకుండా నేను మనసులో ఊహించుకున్నాను అనమాట. ఏమని ఊహించుకున్నా అంటే, వాడు స్పీడ్గా వచ్చి నన్ను గుద్దింటే, స్పీడ్గా వచ్చి నన్ను తలిగింటే నేను చచ్చిపోతుంటే కదా, నా బండి అంతా డ్యామేజ్ అవుతుండే కదా, స్పీడ్గా వచ్చి నన్ను తలిగింటే నేను ఏమైపోదును, నాకు పెద్ద పెద్ద దెబ్బలు తలిగింటే వాడు కట్టిస్తుండేనా నాకు అని చెప్పి గుర్తు పెట్టుకొని మైండ్లో రన్ చేసుకొని నేను ఏం చేసినంటే నా బండి వేసుకొని పోయి అతన్ని క్రాస్ చేసిన. ఏం చేసినాను? కోపంతో రగిలిపోయినా, మైండ్లో ఆలోచన చేసి రన్ చేసుకొని ఏమన్నా అయింటే, యాక్చువల్ నేను ఏమని ఆలోచన చేయాలా, దేవుని కృపను బట్టి నాకేం కాలేదు, దేవుని దయతో బాగున్నా అని నేను అనుకోవాలి కదా. నేను అట్లా అనుకోలే.
నేనేం చేసిన అంటే, ఒకవేళ వాడు గట్టిగా గుద్దింటే నేను చచ్చిపోతుంటే కదా, వాని సంగతి నేను చెప్పాలని చెప్పి బాగా స్పీడ్కి వెళ్ళిపోయి వాడిని క్రాస్ చేసినాను. అర్థమవుతుందండి? ముందు వెళ్ళే వ్యక్తిని క్రాస్ చేసి బండిని ఆపి వాడిని 2 దెబ్బలు కొట్టి, వాని బండి అద్దాలన్నీ పగలగొట్టి, వాని టైర్లన్నీ ఇరగొట్టి నాశనం చేసి నన్ను తగిలిస్తావా అని చెప్తే, నేను చెప్తున్నాను, పాపం అంటే ఏంటంటే ఇక్కడ ఇంతవరకు మొదట్లో తలిగినప్పుడు నన్ను క్షమించండి, పొరపాటు అయిందని చెప్పి ఇక్కడ దాకా నేను అనకూడని మాటలన్నీ తిట్టాను కదండి. తిట్టినప్పుడు అది పాపం అయిపోయింది, దానికి క్షమాపణ ఉంది. ఇప్పుడు నేనేం చేసినానంటే అక్కడితో ఆగకుండా నేను ఇంకా ముందరికి వెళ్ళి అతని బండిని ధ్వంసం చేసి అతని అనరాని మాటలని ఇంకా అతన్ని కొట్టాను. ఇది శాపం అంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి వరకైతే క్షమాపణ ఉంది, పాపానికి ఇక్కడ దాకా అయితే క్షమాపణ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని అన్యాయంగా నేను దూషించాను చూడు, అదే శాపం అంటే. ఆ శాపాన్నే కొని తెచ్చుకోకూడదు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఇక్కడ దేవునిది ఏమైనా తప్పు ఉందండి? దేవుడు ఏం చేసినాడంటే, నువ్వు ప్రమాదానికి గురి కాకుండా దేవుడు కాపాడినాడు. హల్లెలూయా. కాపాడినాడు, దేవుడు క్షమించినాడు, నిన్ను ఆదుకున్నాడు. దాన్నంతా మర్చిపోయి అనవసరమైన ఆలోచనలు నేను చేసి అనవసరంగా డిప్రెషన్స్కి వెళ్ళి ఆలోచించకూడని కూడా ఆలోచనలు చేసి అతన్ని కొట్టి దూషించి అపహసించి నిందించి అతని బండిని ధ్వంసం చేశానే, దానిని నేను శాపాన్ని కొని తెచ్చుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు క్షమించినాడని నన్ను నేనే కొని తెచ్చుకున్నా, కావాలని నేనే కొని తెచ్చుకున్నా. ఆయన ఆజ్ఞలను గైకొనలేక, ఆయన ప్రేమను అక్కడే గుర్తించలేక, నేను అక్కడే నిలబడి ఆయన దయను గుర్తించలేక నా అంతకు నేనే ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నా. ఇప్పుడు శాపం ఏమవుతుందంటే, శాపం అంటే దానికి క్షమాపణ ఉండదు. అది కొన్ని తరాలు తరబడి శాపం అట్లే ఉంటుంది. శాపాన్ని దేవుడు తెచ్చిపెట్టలే, మనమే తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని మనమే అనుభవించాలి. హల్లెలూయా. పాపానికి ప్రతిఫలం మరణం అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రతిఫలాన్ని మనమే తెచ్చుకుంటాం, కానీ దేవుడు తెచ్చిపెట్టలే. చివరిగా నేను అక్కడున్న అర్థాన్ని చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి. కాబట్టి యేసుప్రభు ఏమన్నాలండి, నేను దేవుని కుమారుని కాబట్టి నేను మాట్లాడడం జరిగింది అని చెప్పాలి అక్కడ. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు? 22వ వచనం, రైట్. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు వారితో ఏమంటున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దానికి ఏమైనా సంబంధం ఉందండి? నా వైపు చూడండి. అంజూరపు చెట్టు వేలతో సహా ఎండిపోవడానికి యేసుప్రభు చెప్తున్న మాటకి ఏమైనా సంబంధం కుదిరిందా? అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండిపోయింది. యేసుప్రభు ఏమో అందుకు యేసు వారితో ఇట్లా అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం. ఏం సంబంధం ఉంది? ఏళ్ళు మొదలుకొని చెట్టు ఎండిపోయి పడితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే ఏమన్నా అర్థం ఉందా? ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క వాక్కు మీ జీవితంలో వేళ్ళు మొదలుకొని పనిచేయడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా అని చెబుతూ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తూ, ఎవడైనను ఈ కొండను చూచి 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఇది విషయం. ఏం నేర్పించాలనుకుంటున్నాడు? నేను మాట్లాడితే కాదు నాయన, నేను చెప్పినందుకు జరిగేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని నేను విశ్వాస హృదయంతో నమ్మాను. నా నోటిలో నా మనస్సులో నాలో దేవుని యొక్క ఆత్మ నిండుకొని ఉంది. కాబట్టి దేవుని యొక్క మనస్సుతో నేను ఏం మాట్లాడానంటే ఆ మాట అట్లే జరిగింది. అదేవిధంగా ఏమంటున్నాడంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను ఈ కొండను చూచి. అంటే ఏంటండి? కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే కొండను పోలి ఉంటాయి. ఉంటాయా? ఉండవండి? పాస్టర్ గారికి ఏముండవండి, ఆమెకైతే ఏముండదు, బాగా కనపడుతుంటుంది ఎప్పుడు, వీళ్ళకి ఏముండవు, నాకే ఎందుకు అన్ని సమస్యలు అని అనుకుంటామా అండి? ఖచ్చితంగా అనుకుంటాం. ఏమనుకుంటామంటే, నా లాంటి సమస్యలు ఎవరికి లేవు, నా అన్ని బాధలు ఎవరికి లేవు, నా అన్ని శ్రమలు ఎవరికి లేవు, నా అన్ని శోధనలు ఎవరికి లేవు అని అనుకుంటాం. ప్రతి ఒక్కరికి కొండను పోలిన సమస్యలు
ఉంటాయి. అయితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. కొండను పోలిన సమస్యలు నీకు ఉంటే దానికి సంబంధించిన వాక్యాన్ని నువ్వు వినగలిగితే, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక చెప్పిన ఎడల, చూసారా, తన మనస్సులో సందేహించక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాట నాకు బాగా ఇష్టం. ఎందుకంటే యేసుప్రభు దృఢంగా చెప్తున్నాడు, నిశ్చయముగా నిశ్చయంగా నీకు మేలు జరుగుతుంది, నిశ్చయంగా నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నిశ్చయంగా నువ్వు దీవించబడతావు, నిశ్చయంగా నీ అప్పులన్నీ తీరిపోతాయి, నిశ్చయంగా నీకు స్వస్థత వస్తుంది, నిశ్చయంగా నువ్వు బాగుపడతావు, నిశ్చయంగా నువ్వు నిలబడతావు, నిశ్చయంగా నువ్వు స్థిరపడతావు, నిశ్చయంగా నీకు గర్భఫలం వస్తుంది, నిశ్చయంగా నీవు దీవించబడతావు, నిశ్చయంగా నీకు వివాహం అవుతుంది, నిశ్చయంగా నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నిశ్చయముగా నీ జీవితంలో జరగాల్సిన మేలులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అయితే నీ మనస్సులో సందేహింపక, హల్లెలూయా, హల్లెలూయా, అన్ని నిశ్చయంగా జరుగుతాయి. అయితే నీ మనస్సులో సందేహింపక పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి వెతికి నీ విశ్వాసమంతా దేవుని మీద ఉంచి దేవుని మహిమకరమైన ఆధ్యాత్మిక ఆలోచనలు నీలో ఉంటే విశ్వాసంతో సందేహింపక చెప్పు, నా మాటలో ఉన్న శక్తిని గ్రహించు అని అంటున్నాడు. అని చెప్తూ మళ్ళీ ప్రార్థన కనెక్ట్ చేస్తున్నాడు. 24 వచనం చదివి ప్రార్థన చేస్తున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటినెల్లా మీరు పొంది ఉన్నారని మీరు నమ్ముడి, అవి మీ కొరకు జరుగుతాయని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మండి, మొదట మనసులో సందేహింపక విశ్వసించండి. ఇది దేవుడి యొక్క కృప, దేవుని యొక్క దయ నాకుంది అని చెప్పి విశ్వసించండి. మనసులో సందేహింపక వాడు చెప్పినది జరుగునని నమ్మినడలా నిశ్చయంగా జరుగునని మీతో చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు ప్రభు ఇక్కడ నేర్పించిన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి మారలేదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి మారలేదు. అందులో శక్తి అట్లే ఉంది, బలం అట్లే ఉంది. కానీ ఆ శక్తి బలం రిలీజ్ కావాలంటే ఏం చేయాలా? హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉంది, స్వస్థత ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. అది బయటికి రిలీజ్ కావాలంటే ఏం చేయాలండి? దానికి వాయిస్ కావాలా? అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ఏం కావాలా? ఏం కావాలండి? వాయిస్. వాయిస్ కావాలా? అంటే శబ్దం కావాలా? దాన్ని ఉచ్చరించే నోరు దేవునికి కావాలా? హల్లెలూయా. దేవుని యొక్క మాటను విశ్వసించే హృదయం కావాలా? విశ్వసించిన హృదయంలో నుంచి మాట్లాడే నోరు కావాలా దేవునికి? అదే ప్రభు అక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇక మీదట నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక అని చెప్తే అది వేలు మొదలుకొని ఎండిపోయింది. నేను చెప్తే కాదు నాయన, మీరు చెప్తే కూడా జరుగుతుంది. ఎవడైనాను ఈ కొండను చూసి, కొండను పోలిన సమస్యలను చూసి, కొండను పోలిన వ్యాధులను చూసి, కొండను పోలిన పరిస్థితులను శ్రమలను చూసి మీరు చెప్తే కూడా జరుగుతుంది. నాకెట్లయితే పనిచేస్తుందో దేవుని యొక్క వాక్యము, ఎంత సమానత్వం చూశారండి, దేవునికి ఎంత ప్రేమ అండి. ఎవరిని వేరు చేసి చూడలేదు, ఎవరికి పక్షపాతం చూపలేదు. ఏమంటున్నాడో తెలుసా? నేను మాట్లాడితే జరగడం కాదు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు వాయిస్ ఇస్తే, నువ్వు శబ్దం ఇవ్వగలిగితే, నీ హృదయపూర్వకంగా వాక్యాన్ని విశ్వసించి నీ నోరు తెరిచి వాక్యాన్ని నువ్వు ఉచ్చరించగలిగితే, నేను మాట్లాడినప్పుడు ఎట్లా జరిగిందో నువ్వు మాట్లాడినప్పుడు కూడా అట్లే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం మాట్లాడితే జరుగుతలేదు. ఎందుకంటే మనము ఊక అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాం కాబట్టి దేవుని యొక్క మాటలు పెద్దగా మనకు పెద్ద విలువ లేనట్టుగా కనపడుతుంటాయి. హల్లెలూయా. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. 60% లోకానుసారం అయితే 40% కూడా దేవుని సంబంధమైన విశ్వాసంతో కూడుకొని ఉండవు. అందుకే మనకు దేవుని యొక్క మాటలు గొప్పగా కనపడతలేవు. అర్థమవుతుందండి? దేవుని యొక్క మాటలు అందుకే మనకు విలువైనవిగా కనపడతలేవు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, వాయిస్ రిలీజ్ చేయి. దేవుని యొక్క మాటను హృదయపూర్వకంగా నమ్ము, మనసులో సందేహించకుండా నువ్వు నమ్ము. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు 30 60 100 ఫలిస్తారు. మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె
అన్నీ దాటిపోయినా నీ ఇంటి నుంచి, నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు నిన్ను దాటిపోవు. ఎందుకంటే నీ హృదయం అనే మంచి నేలలో వాక్యాన్ని విత్తుకొని ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను దాటిపోడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.